నమస్కారం. ఇవాళ మనం సూర్య నమస్కారాల గురించి తెలుసుకుందాం. సూర్య నమస్కారాలు అనే పేరు ఒకటే అయినా అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ 12 చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు. ఆసనానికో ప్రయోజనం, యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియు చక్ర ధ్యానం కూడుకొని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్య నమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురుడితో యుద్ధానికి ముందు రాముడికి అగస్త్య మహాముని సూర్య నమస్కారాలను బోధిస్తాడు. ఈ శ్లోకాలు వాల్మీకి రామాయణం యుద్ధకాండలో ఉన్నాయి. వీటిలో 1 నుంచి 5, 8 నుంచి 12 ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దామా. 1, 12 శరీర సమతుల్యతను సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి. 2, 11 జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతం అవుతాయి. 3, 10 రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంథులపై కూడా ప్రభావం చూపుతాయి. 4, 9 వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి. 5, 8 గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి. 6వ ఆసనం మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. 7వ ఆసనం జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది. నమస్కారాసనం. ఓం మిత్రాయ నమః. సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్చరించాలి. హస్త ఉత్తానాసనం. ఓం రవయే నమః. కొద్దిగా శ్వాస పీల్చి 2 చేతులను పైకెత్తి తలను, నడుమును వెనుకకు వంచాలి. కాలు వంచకూడదు. పాదహస్తానాసనం. ఓం సూర్యాయ నమః. శ్వాస వదిలి 2 చేతులను కాళ్ళకు దగ్గరగా భూమి మీద ఆనించి తలను మోకాలకు ఆనించాలి. ఆంజనేయ ఆసనం. ఓం భానవే నమః. ఎడమ మోకాలను వంచి పాదాన్ని నేలపై ఉంచి కుడి పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి 2 చేతులను పైకి చాపి నడుము పైభాగానంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి. పర్వతాసనం. ఓం ఖగాయ నమః. కాలు, చేతులు నేల మీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదిలి తిరిగి పీల్చాలి. సాష్టాంగ నమస్కారం. ఓం పూష్టే నమః. 8 అంగాలు నేలకు ఆనటం వలన దీనికి అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 చేతులు, రొమ్ము మరియు గడ్డం. ఈ 8 అంగాలు నేల మీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదిలి ఆపాలి. సర్పాసనం. ఓం హిరణ్య గర్భాయ నమః. శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి. పర్వతాసనం. ఓం మరీచయే నమః. 5వ స్థితి వలనే కాలు, చేతులు నేల మీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదిలి తిరిగి పీల్చాలి. ఆంజనేయ ఆసనం. ఓం ఆదిత్యాయ నమః. 4వ స్థితి వలనే కుడి పాదాన్ని నేలపై ఉంచి మోకాలును మడిచి ఎడమ పాదాన్ని వెనుకకు వేలుపై ఆనించి 2 చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి. పాదహస్తాసనం. ఓం సావిత్రే నమః. 3వ స్థితి వలనే 2 చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదిలి ఆపాలి. హస్త ఉత్తానాసనం. ఓం అర్కాయ నమః. 2వ స్థితి వలనే 2 చేతులను పైకెత్తి తలతో పాటు 2 చేతులను వెనుకకు వంచాలి. నమస్కారాసనం. ఓం భాస్కరాయ నమః. నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి. సూర్యోదయం వేళలో సూర్యునికి అభిముఖముగా నిలబడి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడి మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్త ప్రసారం సమగ్రంగా జరిగి అంగ సౌష్ఠకం మెరుగుపడుతోంది. నడుము సన్నబడుతోంది. ఛాతి వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.